ఎప్పటికైనా ధ్రువ అంకుల్ సతీష్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని, తనతో ఉంటే తనని కూడా సొసైటీ అలాగే చూస్తుందని మీరందరూ అనుకుంటే వాళ్ళ డాడీ నుంచి సతీష్ విడిపోయి వచ్చేస్తాడు. నా కోసం వచ్చేస్తాడు. అప్పుడు మీకు అభ్యంతరం లేదుగా? ఏంటిది? అత్తే ఊరెళ్ళిందన్న ఫీలింగే లేదు పృథ్వీ. నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఎప్పుడు లేదు. ప్లీజ్, నువ్వు అలా డల్గా ఉంటే నేను చూడలేను. ఎందుకు ఇలా చిన్న చిన్న విషయాలు కూడా ఎమోషన్ అవుతావు? రేపు పెళ్ళయ్యాక కూడా ఇంతేనా? ఇలా రోజుకోసారి అత్తయ్య అని ఫీల్ అవుతుంటే నా సంగతి ఏంటి? పో పృథ్వీ. ఎక్కడికి పోయేది? ఆకలేస్తుంది. ఏమైనా తింటావా? నువ్వు చేసి పెడితే ఏమైనా తింటాను. ఒక్క నిమిషం, రా రా. ఏయ్ ప్రశాంతి, 1 సెకండ్. హలో, హాయ్. ఏంట్రా ఇప్పుడా? ఎక్కడా? వస్తున్నాను, 15 minutesలో ఉంటాను. ఓకేరా. ప్రశాంతి, ఫ్రెండ్ కాల్ చేశాడు, ఇప్పుడే వచ్చేస్తాను. 15 minutes పృథ్వీ, తినేసి వెళ్ళు. టైం లేదు, నువ్వు తినేసే. నేను ఒక 1 hourలో వచ్చేస్తాను. బాయ్. బాయ్ పృథ్వీ. ఓకే ఓకే, బాయ్. అంకుల్, నీ ఇల్లు అవుట్ హౌస్ కదా, మరి ఇక్కడేం చేస్తున్నావు? అది మరి డిన్నర్కి. ఉదయానికి టిఫిన్, మధ్యాహ్నానికి లంచ్, రాత్రికి డిన్నర్ రెడీ చేసేది ఈ ఇంట్లో పని మనుషులు. మరి నువ్వెవరు? ఈ ఇంటి పని మనిషివా, పనికొచ్చే మనిషివా? రెండిట్లో ఏదైనా సరే 3 పూటల అన్నం ఎక్స్పెక్ట్ చేయి. నెలసరి జీతం తీసుకో. అంతేకాని గొప్ప జీవితాన్నే కోరుకున్నావేంటి? ఎక్కడ పుట్టాను? నీ అడ్రస్ ఏంటి? 0. కానీ రేఖ డాటర్ ఆఫ్ ధ్రువ.
ది గ్రేట్ బిజినెస్ మ్యాన్కి గారాల కూతురు, కోటీశ్వరరాలు. పచ్చనోట్ల పైన ఆడుతుంది, పట్టు పరుపుల మీద పడుకుంటుంది. అంతటి నా కూతురితో పోటీయా నీకు? కన్నీళ్లు నా బిడ్డని టచ్ చేయకూడదు, చేయవు. అలాంటి నా రేఖ ఈరోజు కన్నీళ్లు పెడుతుంది. దానికి కారణం నువ్వు. ఏయ్! నీ బతుకు మొత్తాన్ని కొలబద్ద వేసి కొలిస్తే నా కూతురు తినే ఐస్ క్రీం ఖరీదు కూడా చెయ్యదు. అలాంటిది నీకెందుకు ప్రేమ? నీకెందుకు పృథ్వీ? ఈ గడపలో అడుగు పెట్టాలన్నా, ఈ ఇంట్లో దీపం పెట్టాలన్నా, పృథ్వీతో తాళి కట్టించుకోవాలన్నా నా కూతురికి మాత్రమే అర్హత ఉంది. నీకు లేదు, రాదు. కాదు కూడదు అని పృథ్వీ రేఖల మధ్యలోకొచ్చి ప్రేమ దోమ అన్నావో మధ్యలోనే పోతా. అర్థమైందా? నేను మూర్ఖుణ్ణి. సొసైటీ మొత్తం వీలెత్తు చూపించినా పట్టించుకోను. కానీ నా కూతురి హ్యాపీనెస్కి ఎవరైనా అడ్డొస్తే మాత్రం సహించలేను. చీమల నా కాలు కింద నలిగిపోతారు. గుర్తుంచుకో. పో! ఈ ఇంటి నుంచి వెంటనే పో. ఎవరికి కనిపించకుండా పో. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. పృథ్వీ, ప్రశాంతి, ఏమైందమ్మా? ప్రశాంతి, 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 ఏమైంది? ఏం జరిగింది ప్రశాంతి? మరి మరి ప్రశాంతి, టెన్షన్ పడకమ్మా. ఏం జరిగిందో చెప్పమ్మా. పృథ్వీ రేఖల మధ్యలోకొచ్చి ప్రేమ దోమ అన్నావో మధ్యలోనే పోతావు. అర్థమైందా? ఈ ఇంటి నుంచి వెంటనే పో.
ఎవరికి కనిపించకుండా పో. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ధ్రువ, ఎంత ధైర్యం రా నీకు? వంశీ ఆగు. ఎక్కడికి? నా ఇంటికొచ్చి నా ఇంటమ్మాయిని బెదిరిస్తాడా వాడు? వాడంతా చూస్తాను. వద్దు వంశీ, ఆవేశపడకు, నా మాట విను. తప్పుకో దివ్య. సైలెంట్గా ఉంటే చవటను అనుకుంటున్నాడు, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నాడు. ఇలాగే పోతే రేపేమైనా చేస్తాడు. వాణ్ణి వదలను, చంపేస్తాను. వంశీ ప్లీజ్, ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారంగా చెయ్యాలి. ఆవేశపడితే ప్రయోజనం లేదు. ఆ ధ్రువ మూర్ఖుడు. ఏదైనా లీగల్ గానే వెళ్ళాలి. పోలీస్ కంప్లైంట్ చేద్దాం. ఏమని కంప్లైంట్ చేస్తాం? ఫిట్నెస్ లేదు, ప్రూఫ్ లేదు. ప్రశాంతి అబద్ధం చెప్తుందని బుకాయిస్తాడు వాడు. వంశీ నా మాట విను. నన్ను ఆపొద్దు దివ్య. వంశీ 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 నా మాట విను వంశీ. వంశీ ప్లీజ్, వంశీ ప్లీజ్. భయపడకు ప్రశాంతి, ఏం కాదు, రా. ఊరుకు ప్రశాంతి, ఏం కాదు. ప్రశాంతి, ఇక నువ్వు ఒంటరిగా అవుట్ హౌస్లో ఉండద్దమ్మా. ఇక నుండి కావేరి గదిలోనే ఉండు. కావేరి, దాన్ని తీసుకెళ్ళు. ఉమ్, రా. హలో దివ్య, చెప్పమ్మా. మావయ్య, ఏమైందిరా? వంశీ ఎంత చెప్పినా వినకుండా వెళ్ళాడు మావయ్య. నాకెందుకు భయంగా ఉంది. నువ్వేం కంగారు పడకమ్మా, నేను వెళ్తాను. ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. అలాగే మావయ్య. ఏంటంట? చెప్తాను. నేను బయటికి వెళ్ళొస్తాను,
జాగ్రత్త అండి. రేయ్, 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 రేయ్. 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 ఎంత ధైర్యంరా నీకు? నా ఇంటికొచ్చి నా ఇంటి ఆడపిల్లనే బెదిరిస్తావా? రేయ్, రేయ్, రేయ్ వంశీ, హద్దు పెడుతున్నావు, మర్యాదగా ఉండదు. మనుషులు మర్యాద గురించి మాట్లాడాలరా, నీలాంటి రాక్షసుడు కాదు. అవును, నన్ను రాక్షసుని చేసింది నువ్వే, మాట తప్పింది నువ్వే, నన్ను మానసికంగా కృంగతీసింది నువ్వే. రేయ్, నేను మాట తప్పాననుకుంటే, నువ్వు మనిషివే నువ్వు అనుకుంటే, నీకు దమ్ముంటే నాతో పెట్టుకో, నన్ను సాధించు. కానీ ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం నీ మగతనం అనుకుంటారా? రేయ్, ఎవర్రా ప్రశాంతి? ఊరు పేరు లేని ఓ అనాథ. ఆ అనాథ మా జీవితాల్లోకి వచ్చింది, నా కూతురు సంతోషానికి అడ్డుగా మారింది. అలాంటి దాన్ని బెదిరిస్తేనే నన్ను మనిషి కాదంటున్నావే. నీ భార్యతో నా ఇంటికొచ్చి నా నట్టింట్లో కూర్చొని నా కూతురికి నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు మాట తప్పావు. నీ కొడుకు ప్రేమను నిలబెట్టుకోవాలని చూస్తున్నావు. నిన్నేవాళ్ళరా చెప్పు. రేయ్, ఇంకొకసారి మాటిచ్చానని చెప్తే నిన్ను చంపేస్తాను. నీ ఇంటికొచ్చి నీకు మాట ఇవ్వలేదు. నీ కూతురిని నా ఇంటి కోడలు చేసుకుంటానని తాంబూలాలు తీసుకోలేదు. నువ్వు చెప్పిన విషయానికి ఆశ్చర్యపోయాను. అది నిజమో కాదో తేల్చుకోలేకపోయాను. అందుకే నా బిడ్డను అడిగి నీకు చెప్తానన్నాను. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అది మర్చిపోయి నీ కూతురు కలలకి రంగులద్ది, నీ ఊహలకి రెక్కలు కట్టుకొని నీ స్వార్థం కోసం నాతో వియ్యమందాలని ఫిక్స్ అయిపోయావు. కానీ అది పెడిసి కొట్టేసరికి ఉన్మాదిలా మారి కక్ష సాధింపుకి దిగుతున్నావు. ఛీ, నీది ఒక బతికేనా? అవునరా, అవును, నా బ్రతికే నా కూతురురా. అలాంటి నా కూతురు కన్నీళ్ళు పెట్టుకుంటుంది. దానికి కారణం నువ్వు, నీ కొడుకు ప్రేమ. అందుకే ఆ ప్రేమని బెదిరించాను, ఆ ప్రేమని తుంచేస్తాను. రేయ్, గాలిని బంధించాలనుకోవడం, ఆకాశాన్ని చీల్చాలనుకోవడం, ప్రేమని తుంచాలనుకోవడం మూర్ఖత్వంరా. ఆ మూర్ఖత్వంలో మునిగిపోతే ఊపిరి ఆగిపోతుంది తప్ప నీకు ఊరట దొరకదురా. కాదు, లేదు, దొరకదు, కుదరదు అనే మాటలు ఈ ధృవ డిక్షనరీలోనే ఉండవు వంశీ. నా కూతురుకు దక్కనిది ఇంకొకరికి దక్కనివ్వను. అందుకు నేను ఎంతకైనా తెగిస్తాను. తెగింపే నీ ఆయుధం అయితే నీ బతుకే తెగిన గాలిపటం అవుతుంది. ఇప్పటికైనా మంచికి చెడుకి తేడా తెలుసుకుని మనిషిలా ప్రవర్తించు. కాదని ప్రశాంతి జోలికొస్తే జైల్లో కూర్చోవలసి వస్తుంది. ఏయ్, బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. ఏడ్చావు. నీకు వాదించడమే తెలుసురా, కానీ నాకు వేధించడం తెలుసు, అనుకున్నది సాధించడం తెలుసు. ప్రేమని వేధించకు, సమాధి కట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళది ప్రేమ, మరి నా కూతురుదేంట్రా? ప్రేమ కాదా? కాదు, ముమ్మాటికి నీ కూతురిది ప్రేమ కాదు. ప్రేమ, ఆ ప్రేమను నిజం చేసుకోవాలనుకున్నావు. నిలబడదురా, నిలబడదు. అదే నిజమైతే నీ కూతురు ప్రేమ కూడా నిలబడదు. కావేరి నా కొడుకును ప్రేమిస్తోందిగా. నా కూతురు నీ ఇంటి కోడలు కాకపోతే
నీ కూతురు నా ఇంటి కోడలా అవుతుంది ఆ? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. హ, కానీ నీ ఇంటి కోడలు కాదు, సతీష్ కి భార్య అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకున్నారు. కానీ రేఖ తను మాత్రమే పృథ్వీని ప్రేమించింది. పృథ్వీ తనని ప్రేమించలేదు. అది తెలియక రేఖ ఇంకా అపోహలో ఉంది. ఆ అపోహలు తొలగించాల్సింది పోయి ఏ పాపం తెలియని ప్రశాంతి మీద కత్తి దూస్తే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏయ్! ప్రపంచమంతా ఏకమైన నా కూతురు పెళ్లి నీ కొడుకుతోనే జరుగుతుంది. ఆ! నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా పృథ్వీ పెళ్లి ప్రశాంతితోనే జరుగుతుంది. ఆహా, అయితే ఆ ప్రశాంతి నేను లేకుండా చేస్తాను. ఏయ్! ఏయ్! దించు, దించరా. పాండు! రేయ్, నాలుక మడత పడితే చెయ్యి తిరగబడుతుంది, తట్టుకోలేవు. పాండు గారు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. రేయ్, నువ్వు ఎంత ఎక్కువ నాకు తెలియాలంటే స్ట్రైట్ గా రా, దొడ్డిదారిని కాదు. పదవంశీ, వెళ్ళు వంశీ. ధ్రువ, ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను వంశీ అంత మంచివాడిని మాత్రం కాను. ధ్రువ, నువ్వు ఎవరి ప్రేమని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ కి దిగావో ఆ ప్రేమని నిలబెడతా. నీ కొడుకుని నీకు దూరం చేస్తా. పదవంశీ. ఏం జరిగింది డాడీ? ఏం లేదమ్మా. మరి అంకుల్ వచ్చి ఎందుకు గొడవ పడ్డారు? దివ్య, వంశీ మన మీద ఉన్న గౌరవంతో కూతురు పెళ్లి విషయం మన ముందుకు తెచ్చారు. ఆ కూతుర్ని మన ముందు నిలబెట్టారు. వివరణ ఇస్తే పెద్దరికం అవుతుంది, కానీ శాసిస్తే పెద్దరికం అనిపించుకుంటుందా? మీరెన్నైనా చెప్పండి అన్నయ్య, నేను మాత్రం కన్విన్స్ కాలేను. కావేరిని ఆ ధ్రువ కోడల్ని చేసి ఆ ఊబిలోకి దించుతామంటే నా మనసు ఒప్పుకోవట్లేదు.